బీసీల 5 ప్రధాన డిమాండ్ల సాధన కోరుతూ మంగళగిరిలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా ఒంగోలు పట్టణంలో బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక దీక్షను చేపట్టారు. బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామ్నగర్ వద్ద ఉన్న కాటమరాజు విగ్రహం వద్ద చేపట్టిన నిరవధిక దీక్షలో బీసీ సోదరులు పాల్గొని బోడే రామచంద్ర యాదవ్కు మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా 139 బీసీ కులాల చైర్మన్ మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని బీసీలకు కేటాయించాలని, రిజర్వేషన్లు 44% బీసీలకు కల్పించడంతో పాటు ఇతర డిమాండ్ల కోసం బోడే రామచంద్ర యాదవ్ నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రధాన డిమాండ్లు సాధించేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 150% ఉన్నటువంటి బీసీల సమస్యలను గుర్తించినటువంటి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు 5 బీసీల ప్రధానమైనటువంటి డిమాండ్లతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా ఒంగోలు పట్టణం నందు కాటమరాజు విగ్రహం వద్ద నేను కూడా నిరవధిక నిరాహార దీక్ష కూర్చోవటం జరిగినది. ఆ 5 ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే, బీసీలకు వెంటనే రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయించాలని, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, వెంటనే కులగణన జరపాలని, విద్యా ఉద్యోగ రంగాలలో అన్ని రంగాలలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్స్తో రామచంద్ర యాదవ్ గారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కఠోరమైనటువంటి నిర్ణయంతో ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అయితే గతంలో మా బీసీ ఓట్లు వేయించుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా బీసీల సమస్యల పట్ల, బీసీల కొరకు ఏ ఒక్కనాడు రోజైనా దీక్ష చేశారా అనేది మనం ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఒక బీసీ బిడ్డగా, ఒక బహుజన నాయకుడిగా రామచంద్ర యాదవ్ గారు బీసీల యొక్క ఆత్మగౌరవం కోసం ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని, బీసీలు మనుగడలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష చేయటం మా బహుజనుల అందరికీ గర్వకారణం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఈ రోజున రామచంద్ర యాదవ్ గారికి జేజేలు పలుకుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇకన నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బీసీలు కానీ నిజంగా కన్ను తెరిచిన రోజున ఈ యొక్క రాజకీయ పార్టీలకి మనుగడ లేకుండా పోతుంది. మా ఓటు మాకే, మా సీటు మాకే అనే సందంగా రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ముందుకే పోతాం. ఆ రామచంద్ర యాదవ్ గారు ఎన్ని రోజులు దీక్ష చేస్తే అన్ని రోజులు నేను కూడా నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను.